బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః హరి ఓం. దక్షిణాయన హేమంత ఋతో మార్గశిర మాస శుక్లపక్ష ఏకాదశి ఈరోజు గీతా జయంతి, భగవద్గీత జయంతి. చాలా విశేషంగా గీతా జయంతిని ఆచరిస్తూ ఉంటారు. ఈరోజు ఏకాదశి, పైగా బుధవారం కలిసి వచ్చింది. కాసేపట్లో రేవతి నక్షత్రం అయిపోతుంది. ప్రజెంట్ రేవతి నక్షత్రంలో ఉన్నాం. ఈరోజు 10 గంటలకి రేవతి నక్షత్రం అయిపోతుంది. కాబట్టి ఈరోజు తారాబలం 10 గంటల నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు అశ్విని నక్షత్రం ఉంటుంది. దాని గురించి చక్కగా తెలుసుకుందాం. 10 గంటల తర్వాత ప్రారంభమైతే తారాబలం మీకు ఈరోజు అదృష్టాన్ని అందిస్తుంది. వాటి గురించి తెలియచేస్తా. అయితే ఈరోజు మనమందరూ కూడా మంత్రబలంలో ఏకాదశి కదా, ఈరోజు విశేషమైన రోజు, పైగా గీతా జయంతి. ఈరోజు మనమందరూ కూడా కృష్ణం వందే జగద్గురుం అంటూ ఆ కృష్ణుడు మనకి గురువు రూపంగా మనకి ఎంతో అందించాడు. అటువంటి కృష్ణనామం ఈరోజు మనకి అదృష్టం. అంతేకాదు, మార్గశిర మాసంలో మహావిష్ణువు నామమే మనకి అదృష్టాన్ని ఇస్తుంది. అందువల్ల ఈరోజు అందరూ కూడా ఓం కృష్ణాయ నమః, కృష్ణాయ వాసుదేవాయ నమః అనే నామాన్ని కూడా జపించవచ్చు. ఇక ఈరోజు కాస్త పెద్దగా అనిపించినా ఇదే నామాన్ని జపిద్దాం. ఓం కృష్ణాయ వాసుదేవాయ నమః. అందరూ కూడా కృష్ణాయ వాసుదేవాయ నమః అనే నామాన్ని జపించండి. ఖచ్చితంగా తత్క్షణంలో ఏదైనా కష్టాలు ఉంటే వాటికి సాయంత్రం లోపే మనకి విరుగుడు కనబడుతుంది. అంటే ఏదో ఒక దారి కనబడుతుంది. అది కృష్ణ వాసుదేవులకున్న అద్భుతమైన శక్తి. సాయంత్రం లోపు మనకి దానికి పరిష్కార మార్గం కనబడుతుంది. అది మంత్రాలకున్న శక్తి. కృష్ణాయ వాసుదేవాయ నమః ఈ నామాన్ని అందరూ జపించండి. ఇదే ఈరోజు మంత్రబలం. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.